వెల్కమ్ బ్యాక్. ఎన్నికల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికలు జరగడం, రిజల్ట్ రావడం, ఎవరి పర్సంటేజ్ ఏంతో కనిపిస్తూనే ఉంది. సో దీనిపై రాజకీయంగా పోస్ట్ మార్టమ్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అని అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా సగం స్థానాలు గెలుచుకోలేకపోయారు. అంటే ఏకగ్రీవాలను పక్కన పెడితే సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోయారు. ఇదే మీ రెఫరెండం అన్నట్టు బీఆర్ఎస్. ఎట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి చేస్తున్న విమర్శలు ఏంటంటే, బీజేపీ విమర్శలు ఫేస్ చేస్తుంది ఏంటి అని అంటే ఇండిపెండెంట్లు స్వతంత్రులు గెలుచుకున్నటువంటి స్థానాలు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయిందని. దీస్ కైండ్ ఆఫ్ విమర్శలు అనేవి మనకు ఈ పంచాయతీ ఎన్నికలు తొలి దశ పోలింగ్ అండ్ రిజల్ట్ ద్వారా వినిపిస్తున్న విమర్శలు మాట్లాడదాం. ముందుగా బీజేపీ నుంచే స్టార్ట్ చేద్దాం. లక్ష్మీనారాయణ సార్, అంటే ఎన్నికలకు ముందు కొంచెం ధీమాగా చెప్పారు ఈసారి చూస్తారు కదా అని. ఎందుకంటే ఈ శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు డెఫినెట్గా ప్రజలు మీ వైపు ఉన్నారు. ఆ ధీమాతో పల్లెల్లో కూడా ఈసారి పట్టు సాధించే దిశగా ఇటు ఉత్తర తెలంగాణ అట్లా మేము గట్టిగానే ఫోకస్ చేస్తున్నాం. బట్ మరి ఇంత తక్కువ ఫిగర్ మాత్రం మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయలేని అనిపిస్తోంది. పోనీ మీకు ఆల్రెడీ తెలుసా, లేకపోతే జస్ట్ మాట్లాడిన సందర్భాల్లో వెనుకున్నామని చెప్పలేక అట్లాంటి మాట్లాడినే మీరని అనుకోవాలన్నా మేము? రెండు విషయాలు ఇక్కడ. ఇంకో రెండో విడత మూడో విడత ఎన్నికలు జరగాల్సినవి. ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ కుల సంఘాలను కూర్చోబెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అనేటువంటిది ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, అధికారం ఉన్నది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి స్థానిక సంస్థల్లో సరే ఈ గెలిచిన ఆయన వాళ్ళతో పనిచేయాలనేటువంటి దాంట్లో కొంత ఓటర్లు ఈ 3 ఏళ్ళే కదా అని వాళ్ళ అధికారం 3 ఏళ్ళు ఉంటారు కాబట్టి, అంటే గ్రామాలకు వచ్చే పంచాయతీ నిధులు డైరెక్ట్ సెంట్రల్ నుంచే సర్పంచ్ అకౌంట్ లో పడతాయి. సో పల్లెలు బాగుపడాలంటే ఖచ్చితంగా కేంద్రం చలవ ఉండాలి అని చెప్పేసి అంటారు. ఈవెన్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిందే ఇప్పుడు జ్యోత్స్న గారు. అప్పుడు మీరు కూడా అధికార పక్షమే కదా. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమే. పనికి ఆహారము డబ్బులు కానీ, పనికి ఆహారం కింద నిర్మాణాలు, వైకుంఠ ధామాలు కానీ, రైతు వేదికలు కానీ, లేకపోతే డంపింగ్ యార్డులు కానీ, డ్రైనేజీలు కానీ, లైటింగ్ వ్యవస్థ కానీ, నీటి సరఫరాకు సంబంధించి 15th ఫైనాన్స్ 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేటువంటిది వస్తున్నాయి. ఇవన్నీ నిర్మాణాలు కూడా అదే. గ్రామాలకు సంబంధించి స్ట్రైట్ క్వశ్చన్ మీరు చెప్పినే నేను చెప్తున్నాను. అంటే మీరు ఇస్తున్నారు రాష్ట్రం నుండి కూడా గ్రాంట్ వస్తుంది. సో రెండు అధికార పక్షాల లెక్క పల్లెల్లో ఎన్నికలకు. ఇప్పుడు చాలా వరకు ఎవరిస్తున్నారు అనేటువంటిది అయితే ఇక్కడ ఎవరు వాటిని అమలు చేస్తున్నారు, నిధులు కేంద్రం ఇస్తుంది. ఇక్కడ ఎవరు అమలు చేస్తున్నారు అనే వాటిని ఇస్తున్నారు అనేటువంటి దాంట్లో కొంత ఇప్పటి వరకు కండువాలు, ఇప్పుడు ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి అనుకోండి, గులాబీ కండు వేసుకొని ఉండిరి వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళను ఇది కేంద్రం ఇస్తున్న అనే విషయాన్ని గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అంటే రైతు వేదికలకు గులాబీ రంగే పూసినారు. ఏదైతే వైకుంఠ ధామాలకు కూడా గులాబీ రంగే పూసారు. వాళ్ళు ఇచ్చేది 10 పైసలు, మేము ఇచ్చేది 90 పైసలు. అసలు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు వీటి గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారు? అంటే చాలా స్పష్టంగా మామూలుగా ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ జనాలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, రాష్ట్రము ఇస్తుంది, ఇచ్చిన టైంలో ఎవరి పర్సెంటేజ్ ఎంత అనేది ఒకటి క్లారిటీ రావాలి. ఏదైతే ఉపాధి హామీ కింద ఇచ్చేటువంటి ఏవైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో పనిచేసిన వాళ్ళకి ఇచ్చేది గతంలో 140 రూపాయలు ఉంటే ఇప్పుడు నిన్నైతే 240 మినిమం ఇవ్వాలనేది 307 హైయెస్ట్. గతంలో 140 హైయెస్ట్ ఉండే, ఇప్పుడు 307 రూపాయలు హైయెస్ట్. మినిమం 125 దినాలకు పెంచారు. ఇందా రాగి పైసా కూడా వాళ్ళ ఖాతాలలో పడేటువంటి డబ్బులల్లా వెనకటి రాగి పైసా కూడా వాళ్ళకు రాష్ట్రం నుంచి రాదు, కేంద్రం నుంచే వస్తుంది. రెండో విషయం ఏంటంటే మెటీరియల్ కాంపోనెంట్తో జరిగేటువంటి పనులు.
ఏవైతే డ్రైనేజ్ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, లేకపోతే వైకుంఠ ధామాలు కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, నర్సరీల పెంపకం కానీ, మొక్కల పెంపకం కానీ, వీటన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో ప్రతి 10 లక్షల్లో 9 లక్షల రూపాయలు, అంటే ప్రతి రూపాయలో 90 పైసలు కేంద్రం ఉపాధి హామీ కిందనే ఇస్తుంది. ఇకపోతే ఆ 10 పైసలు ప్రతి రూపాయలు 10 పైసలకి ఏది ఉపాధి హామీ పథకం అంటే కేంద్రం అనే ప్రొజెక్షనే జనాల్లో ఉన్నదండి. రాష్ట్రం ఉపాధి ఇవన్నీ నిర్మాణాలన్నీ కూడా ఉపాధి హామీ కిందనే. ఇది కూడా కాకుండా జ్యోత్స్న గారు, రేషన్ బియ్యం ఏదైతే ఉన్నదో అది సన్న బియ్యం కావచ్చు, దొడ్డు బియ్యం కావచ్చు, 42 రూపాయల 44 పైసలు ఏదైతే ఉన్నదో 5 కిలోలు కేంద్రమే ఇస్తుంది, 1 కిలో మాత్రమే రాష్ట్రం ఇస్తుంది. అది ఇంకో విషయం ఏదైతే గతంలో 13వ ఆర్థిక సంఘం కింద నిధులు గ్రామ పంచాయతీలకు 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం 113 రూపాయలు మన్మోహన్ సింగ్ 13వ ఆర్థిక సంఘం కింద ఇచ్చిండు. ప్రధానమంత్రి మోదీ వచ్చినాక 14-15 ఆర్థిక సంఘాల కింద ఏదైతే ఆ 113 257 అయింది, 374 అయింది, 450 రూపాయలు పర్ క్యాపిటా బేస్డ్ ఆన్ 2011 సెన్సస్. 2011 జనాభా లెక్కల ప్రకారం 840 రూపాయలు. ఈ ఎలక్షన్ తర్వాత దాదాపు 900 రూపాయలు పర్ క్యాపిటా గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తుంది. దాంట్లో 10% మండల ప్రజా పరిషత్ కు, 5% జిల్లా పరిషత్ కు, 85% స్థానికంగా గ్రామ పంచాయతీ. రాకేష్ గారు, ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకు ముందు ఇంకా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది, అసలు ఒక సీటు కూడా రాదు అన్నంత ఘాటు విమర్శలు జరిగాయి. ఒక్క యూరియా కొరత సరిపోద్ది కాంగ్రెస్ వైపు ప్రజలు ఉండకుండా ఉండేందుకు అనేది అని మీరు మాట్లాడిన విషయం. బట్ అత్యధిక స్థానాలు అయితే కాంగ్రెసే దక్కించుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు సగం స్థానాలైనా నిలబెట్టుకోలేకపోయింది అన్నటువంటిది, అంటే మీకు అనుకూలంగా విమర్శలు మారుతున్నాయా? మేడం, ఇప్పుడు మేము దాదాపుగా ఒక 45% ఆఫ్ మున్సిపాలిటీస్ ఇప్పటివరకు ఏదైతే 4230 మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు అయినాయో వాటన్నిటిని మేము 45% విజయం సాధించాం మేడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నానంటే, ఈ రోజు హెచ్ఎంటీ ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు ఒక పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా మేము ప్రెస్ మీట్ లో అదే చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలు సరే, అధికార పార్టీకి కొంత అనుకూలం, కొంత కాదు చాలా అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి అనుకూలంగా రావాల్సిన తీర్పులు మాకు అనుకూలంగా తీర్పులు వస్తున్నాయంటే ప్రజల దృక్కోణం మనకు అర్థమవుతుంది. ఇక వాళ్ళు చేసుకున్నటువంటి ఏకగ్రీవాలు వాటన్నిటి గురించి సరే, ఏకగ్రీవాలు అనేటి నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ, దానిలో అవి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే అది సముచితం కాదు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఏకగ్రీవాలే గ్రామాల్లో ఒక తీర్మానాలు చేసుకున్నాయి, దానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి అద్భుతమైన విజయాలను బీఆర్ఎస్ పార్టీ సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్తూ కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల గురించి మాట్లాడారు మేడం. అది కేంద్రానికి రాష్ట్రాలు నిధులు ఇస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, నేను ప్రతిపక్షంలో ఉన్నా కావచ్చు, నేనేమంటానంటే, మేము అధికారంలో ఉన్న రోజు కూడా ఇదే మాట చెప్పినాం, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా అదే మాట చెప్తుంది. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అలికేషన్ ఏదైతే ఉందో 2.4 వస్తాయి, మేము కేంద్రానికి 5% ఇస్తున్నాం. మా డబ్బులే కేంద్రం దగ్గర ఉన్నాయి. నెంబర్ 1, మేము వ్యాట్ ద్వారా డబ్బులు కడుతున్నాం కేంద్రానికి. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఈ రాష్ట్రాలు కడుతున్నటువంటి సొమ్ము అది ఎవరిది కాదు. అండ్ నెక్స్ట్ ప్రతి రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలని కేంద్రం దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయి మేడం? రాష్ట్రాల నుండి డబ్బులు పోతేనే, నిధులు పోతేనే కేంద్రం దగ్గర వస్తాయి. అదే విధంగా వ్యాట్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం. వీటన్నిటి కాకుండా సెస్ అని చెప్పేసి సెస్ డబ్బులన్నీ బీజేపీ దగ్గర పెట్టుకుని ఓన్లీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అభివృద్ధి గురించి కేటాయిస్తారు తప్పితే ఎక్కడ కూడా ఈ రాష్ట్రానికి ఎక్స్ట్రా వచ్చినటువంటి నిధులు లేవు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు లక్ష్మీనారాయణ గారిని, ఏదైతే మేము కట్టిన ట్యాక్స్లు ఎంత, మా రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత, నేను అదే అడుగుతున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, ఏ అంశంలో కూడా కేంద్రం ప్రత్యేక నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు కాదు ఎప్పుడు కేటాయించలేదు. అది నీతి ఆయోగ్ చెప్పిన
ఇంతకుముందు 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘాలని పంచవర్ష ప్రణాళికలన్నీ రద్దు చేశారు. మీరు నీతి ఆయోగ్ కింద కేటాయింపులు చేస్తారు. నీతి ఆయోగ్ కింద కేటాయింపులు జరిగినప్పుడు నీతి ఆయోగ్ ఏదైతే ఇక్కడ మిషన్ భాగీరథకు డబ్బులు ఇవ్వమని, మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వమని చెప్తే ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు మీరు రాష్ట్రంలో జరిగిన వైకుంఠ ధామాలు ఉన్నాయి, మహారాష్ట్రకు పోదాం పాండి, లేకపోతే మీ పాలిత ప్రాంతం ఏ ప్రాంతానికి పోదాం పాండి, అక్కడ వైకుంఠ ధామాలు ఉన్నాయి, చూపెట్టండి మాకు. నేనేమంటున్నానంటే గ్రామ పంచాయతీల నిధులతోటి ట్రాక్టర్లు ఎక్కడ కొన్నారు, ఏ రాష్ట్రానికి పోదాం పాండి, ఏది పడితే అది. నేనేమంటానంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధికి కేంద్రం కారణం. అంటే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం ఉన్నది, ఈ రోజు ఉన్నది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదని కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా, పథకాలన్నీ నిరంతరం కొనసాగే పథకాలే. ఆ పథకాలు ఏదో కొత్తగా వీలు కనిపెట్టినట్టు చెప్పడం ఏంటి మేడం? కాబట్టి నేనేమంటున్నా, నిధులన్నీ కూడా మన ట్యాక్సుల మీదనే తీసుకుంటుర్రు. కేంద్రం నుంచి ₹1 నయా పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ కేటాయించట్లేదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్ నేనేమంటున్నా అంటే పంచాయతీ ఎలక్షన్ లో స్పష్టంగా బీజేపీ పార్టీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాదు. నేనేమంటున్నా అది అసెంబ్లీ ఎలక్షన్ లో కావచ్చు, పంచాయతీ ఎలక్షన్ లో కావచ్చు, ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షంగా లేదు. కిరణ్ గారు అధికారంలో ఉన్నారు, నేను సమాధానం చెప్పాలా? ఒక లైన్ లో చెప్తారా అండి, ఎందుకంటే లక్ష్మీనారాయణ సార్ మళ్ళీ తక్కువ టైం ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్లో రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు మీద అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఆర్థిక మంత్రులు కానీ అందులో భాగస్వామ్యమై ఒక గైడ్ లైన్స్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం నిధులు వస్తాయి. కేంద్రం సపరేట్ రాష్ట్రం కాదు. ఆ విషయం బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలా. పన్నుల్లో పంచాయతీ ఎన్నికల పైన ప్లీజ్ దయచేసి కిరణ్ గారు మీరు అధికారంలో ఉన్నారు. యాక్చువల్ గా ఈ పంచాయతీలకు సంబంధించి గతంలో వేరే ప్రభుత్వ హయాంలో ఉన్నా కూడా ఒకసారి ప్రభుత్వం మారింది అంటే సర్పంచ్లంతా వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరు అధికారంలో లక్ష్మీనారాయణ సార్ ప్లీజ్, మళ్ళీ మనకు సమయం సరిపోదు, వాళ్ళకి సమాధానం చెప్పుకున్నాము. సో అంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వంలోకి వీళ్ళు మారిపోతూ ఉంటారు. అట్లాంటిది మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో సో సగం సీట్లు కూడా అంటే ఏకగ్రీవాలను వదిలేస్తే సగం సీట్ల వరకు కూడా మీరు సంపాదించుకోలేకపోయారు. సో దీన్ని బట్టే వైఫల్యం అనేది అర్థమవుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతోంది. ఏంటి మీది? ఓకే, ముందుగా ఈ నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలిచిన సర్పంచ్లందరికీ కూడా శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా శాలిగారం మండలంలో గెలిచిన సర్పంచ్లందరికీ కూడా శుభాకాంక్షలు. వారన్నారు, రాకేష్ గారు అన్నారు, వారు కాంగ్రెస్ మీద రెఫరెండం ఇది తిరగబడుతున్నారు, లేకపోతే ఇంకేదో నమస్తే తెలంగాణ పేపర్ హెడ్డింగ్ కూడా వచ్చినాయి. గతంలో వారి మాజీ మంత్రి కేటీఆర్ గారు అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండ్ గా తీసుకుందామా అని. కానీ చూస్తే తీరా రిజల్ట్ చూస్తే 25,000తో గెలిచిన వాడు. ముఖ్యమంత్రి గారు ఓడిపోగానే ఎమ్మెల్యే ఓడిపోగానే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తీసుకుందాం అంటే వారు రెఫరెండం అని అడిగారు. మళ్ళీ ఇది అయిపోయింది, సర్పంచ్ ఎలక్షన్ రాగానే రెఫరెండం అన్నారు. మీరు మాట్లాడే ముందు ఒకసారి మీరు చూసుకోవాలన్నా, మేము 4,000 సర్పంచ్ల ఎన్నికలు జరిగితే దాంట్లో 2,300 మీకు గెలిచినాం, 1,150 మీరు గెలిచారు. మీరు 388 మీరు మరి మేము 2,000 గెలిచి 2,300 గెలిచిన వాళ్ళు మేము 55% ఉంటే మీరు 45% గెలిచారు. 1,300 గెలిస్తే 45% వస్తుందా? మీరు పేపర్లను మీరు పేపర్ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లు ఏమో తిరగబడుతున్న పంచాయతీలు తెలంగాణ అని పెద్ద ఎడిటింగ్ చేస్తారు. అంటే 1000 గెలవంగానే 1,300 గెలవంగానే తిరగబడుతున్నారు. అంటే కింద పడ్డా మాదే పైసే, పైన పడ్డా మాదే పైసే అని చెప్పి ఇట్లా అదరగొట్టే తొండి బ్యాచ్ మీ టీఆర్ఎస్ బ్యాచ్ తప్ప యూరియా బస్తాలు మేమే దొరకకుండా చేస్తున్నాం. అందుకని మాకు 2,300 ఇచ్చారు. మీరు జ్యోత్స్న గారు ఒకటైతే క్లియర్ గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు అనేది చూపిస్తున్నది. మీరు కూడా చూసిర్రు. మీకు 2,500 ఇద్దాం పోనీ, 2,500 స్థానాలు పంచాయతీలు గెలిచింది కాంగ్రెస్. వాళ్ళు 1,100 నుంచి 1,300 వాళ్ళు గెలిచారు. అంటే మీ దాంట్లో సగం స్థానాలు తొలి విడతలు, అంటే సగం స్థానాలు అంటే అక్కడ ఆ గెలిచిన వ్యతిరేకము అని మనం అనుకోవచ్చా? ఆ పల్లెల్లో వ్యతిరేకత ఉందని అనుకోవచ్చా, అనుకోవద్దా?
డెఫినెట్ గా మేడం అంటే దీంట్లో గెలిపోవటం మధ్య వ్యతిరేకత ఉందని అనుకోవద్దు మేడం. అంటే ఎక్కువ నమ్మకం ఉంది అనేది. వ్యతిరేకత ఉంది అంటే ఎట్లయితే మేడం, ఇది గుర్తులేని ఎలక్షన్స్ అయినా కూడా సరే మీరు అన్నట్టు వ్యతిరేకత ఉంది అనుకున్నా. థ్యాంక్ యూ మేడం. గుర్తులేని ఎలక్షన్ లాంటివి. అంటే కానీ లేకపోయినా పార్టీలకు సంబంధం ఉండకూడదు అయినా కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి, డౌట్ లేదు. ఒక్కొక్క విషయం చెప్తామా, మాకు 2300 గ్రామ పంచాయతీలు చెప్పేస్తారు. 2300 గ్రామ పంచాయతీలు మాకు సర్పంచ్ ఇచ్చారు అంటే మాకు వ్యతిరేకత కన్నా అనుకూలం ఎక్కువ ఉన్నది అనేది మీరు గ్రహించాలి. ఇంకో విషయం, బీజేపీ గురించి ఒక విషయం చెప్తా. వారి చేతి అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్నారు గతంలో వారం రోజుల కింద నేను చూసిన, ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పోటీ చేయాలి, మన ఇజ్జత్ కాపాడాలని చెప్పారు. కానీ ఇలా తీరా చూస్తే 130 స్థానాలకు సర్పంచ్ అయిపోయింది. వీళ్ళు ఇలా రాష్ట్రాన్ని ఏళ్తారట, రాష్ట్రాన్ని ఇంకేదో చేస్తారట. 180 అంటున్నా, 2000 పంచాయతీ. రేపైతే రెండో విడత ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది. మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కిరణ్ గారు, లక్ష్మీనారాయణ గారు, రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.